సూపర్ స్పాట్ మామ ఇది. బా ఫుల్గా ఎక్కింది మామ. రే అసలు లేట్ అయింది, ఇంటికి వెళ్దాం పాండ్రా. రే రే ఆగా రే ఇక్కడ దాకా చాలరా, నేను వెళ్తారా రే. ఏ ఏడకరా, ఎందుకు మేము కూడా వస్తాం. ఏ వద్దు. టిమో ఏంద్రా సూర్య? ఏమరా నైట్ తగ్గలా? తిరుగు. ఏం కళ్ళ కింద నల్లగా ఉంది, నైట్ నిద్రపోవట్లా? నిద్ర ఎక్కడ పడుతుందిరా స్వామి, నైట్ అంతా పిచ్చి కళ్ళు, ఎవరో నన్ను చూస్తున్నట్టు, నా ఎమ్మటే వస్తున్నట్టు, నిద్రే ఉండట్లేదురా. మొన్న మొదటి కాడికి వెళ్ళి దయ్యం సెట్ చేసుకుని వస్తాను. శ్మశానానికి వెళ్ళి దెయ్యాన్ని అన్న సెట్ చేసుకున్నాను వెళ్తున్నాము. దయ్యం సెట్ చేసుకుని ఇంటికి కూడా తీసుకొచ్చుకున్నాక అది ఆడదైందో మగదైందో అర్థం కావట్లా. ఆడదైతే మామూలుగా ఉండదు. ఈరోజు నైట్ పెట్టలాడిస్తాగా. అదే రోజు రాత్రి ఏంటి వీడు నిన్న తేడాగా వెళ్ళాడు, ఈరోజు ఏడోలాగా వెళ్తున్నాడు. అసలు ఏం చేస్తున్నాడు చూడండి. హలో లిఖిత, ఒకసారి రామాయి, రేపు మార్నింగ్ నీతో మాట్లాడాలి. టెన్షన్ ఏం లేదు లేరా, మార్నింగ్ నీతో మాట్లాడాలి. సరే. బన్ను 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 ఏంటి నైట్ ఆ టైంలో కాల్ చేసావు టెన్షన్గా? టెన్షన్ అంటే లిఖిత, నీకు ఒక విషయం చెప్పాలి. ఏమైందంటే ఇప్పుడు మా తమ్ముడు టిమ్ము ఉన్నాడు కదా, వాడు ఎందుకో 2 days నుండి ఏదో లాగుంటున్నాడు లిఖిత. ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు, ఎక్కడికో వెళ్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. నాకెందుకో టెన్షన్గా ఉంది. ఫస్ట్ రోజు వెళ్ళాడు, నేనెందుకో నార్మల్గా వెళ్ళాడేమో వాష్రూమ్కి అనుకున్నా. మళ్ళీ సెకండ్ డే కూడా వెళ్ళాడు. అలాగే గమనిస్తా కొంచెం దూరం వెళ్ళా.
వాడు ఎక్కడికో అటు స్ట్రైట్ గా వెళ్ళాడు. నాకు టెన్షన్ వచ్చేసా నేను ఇంటికి. ఇంట్లో వాళ్ళకి ఏమన్నా చెప్పావా? ఆహా, లేదు లిఖిత. సర్లే, వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి కనుక్కుందాం. వాళ్ళు నైట్ టైమ్స్ ఎక్కడికన్నా వెళ్తున్నారేమో. ఏంటక్క రమ్మని ఫోన్ చేశారు? అరే నైట్ టైమ్స్ మీరు ఎక్కడికన్నా వెళ్తున్నారా? మేము ఎక్కడికి వెళ్తున్నాం అక్క? మేము ఎక్కడికి వెళ్ళట్లేదు. ఏమోరా, 2 days నుండి అబ్జర్వ్ చేస్తున్నా. వాడు ఎక్కడికో వెళ్తున్నాడు. ఒకసారి చూసి కనిపెట్టి చెప్పండి రా. అవునరా, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? సరే అక్క, రేపు కనుక్కొని చెప్తాం. ఈడేంట్రా మరి చెట్లలోకి వెళ్తున్నాడు? మరి చెట్లోకి పోతున్నాడు, భయం వేస్తుందా? వాడికి మనం వెంట పడుతున్నట్టు తెలిసినట్టుందిరా. భయం వేస్తుందిరా, వెళ్దాం రే. ఆగురా, వాడు ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దాం. పోదాం రే. ఆగురా. రే ఈడెక్కడ్రా? పోదాం. కాకండి, మీరు టిమ్ ఫ్రెండ్లు కదా? అవునన్నా. అదే మీరు ఆ ఏళ్ళ వాడిని విడిచిపెట్టిపోయిన తర్వాత వాడు అక్కడ దిక్కు తీసి నిమ్మకాయలు తొక్కాడు రా. అలా ఉందిరా, వాడు ఆ ఏళ్ళ నిమ్మకాయలు తొక్కాడు కదా. ఇప్పుడు వాడి ఆరోగ్యం ఎలా ఉంటుంది? బాగున్నాము. అందుకనే ఎవరు నైట్ అట్లా పోతున్నాడు. అవును, ఈ విషయం ఎవరు తెలియకూడదు. అక్కయ్య చదువుదాం. సరేరా. ఏంట్రా, వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నారో కనిపెట్టారా? అక్క నువ్వు చెప్పినట్టే నైట్ టైం ఫాలో అయ్యాం అక్క. కానీ రాజా నేను తిరిగి మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ చూసిలే కూడా అక్కడ లేడక్క. ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా తిమ్మగడికి ఏది అయింది అక్క. అదే రాత్రి మన శ్మశానంలో కాకుండా ఇంటి దగ్గర దాకా వదిలిపెట్టున్నారు. వాడు నడుచుకుంటూ వెళ్తా అన్నాడు కదా. ఇక్కడ దాకా చాలరా, నేను వెళ్తారా? ఇక్కడ ఏదో అయింది అక్క. అందుకేరా నైట్ టైమ్స్ తిరగొద్దు అంటే నైటే తిరుగుతారు. సరేలే అక్క, ఇప్పుడు టిమ్ము కూడా విషయం సాల్వ్ చేయడానికి ఏదో ఒకటి చూద్దాం. అన్నిటికీ నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఇప్పుడు నీకోసం వస్తుంటే దవలకు అన్న కనపడి 60 నైట్ టిమ్ముగాడంట శ్మశానం దగ్గర దిష్టి తీసేసి నిమ్మకాయలు దొక్కాడంట అక్క. అవునరా, ఇప్పుడు టిమ్ముగాడికి దయ్యం పట్టిందా? ఇప్పుడు చూసిన పని బట్టి కన్ఫామ్ గా వాడికి దయ్యం పట్టినట్టే ఉందక్క. దయ్యం పట్టింది సరే, మనకి ఏదో సొల్యూషన్ ఉందన్నావు కదరా, అది చెప్పు ఫస్ట్. టిమ్ము పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ఒకే ఒక ఇస్తున్నాడు అక్క. ఎవర్రా? వన్ అండ్ ఓన్లీ బాత్రూమ్ బాబా.